హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఇప్పుడు మనం ఆ, నవదుర్గ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విక్టోరియా ప్లే గ్రౌండ్లో నిర్వహించిన అమ్మవారి ఎకో ఫ్రెండ్లీ అమ్మవారు 72 ఫీట్స్లో ఎకో ఫ్రెండ్లీ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు. అమ్మవారి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ ఫౌండర్ని అడిగి తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మనతో అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటో ఇక్కడ చెప్పడానికి ఇక్కడ చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పుడు మనతో ఆ, గులాబ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మనకు అమ్మవారి యొక్క విశిష్టతను చెప్తారు. హాయ్ అండి, నమస్తే. చెప్పండి, ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ప్రత్యేకత ఏంటండి ఇక్కడ యొక్క అమ్మవారి? ముందుగా జై మాతాజీ, మీ యొక్క ఛానల్ కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఈ యొక్క అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మట్టి గడ్డి కలకత్తా నుంచి తెచ్చిన మట్టితో ఫినిషింగ్తో ఈ 72 అడుగులు ఓన్లీ కలర్ పెయింట్ వాటర్ పెయింట్స్తోనే తయారు చేయడం జరిగింది. కలకత్తా నుంచి 26 మంది కళాకారులు వచ్చి దాదాపు 45 రోజులు ఇక్కడ యాక్చువల్గా 60 రోజులు కావాలి, కానీ వాతావరణము వర్షాలతో కొద్దిగా డిస్టర్బ్ అయ్యి 45 రోజులలో అమ్మాని చేయడం జరిగింది. సో మనకేంటంటే ఇందులో మనకు ఎటువంటి పొల్యూషన్ లేకుండా టోటల్ జీరో, టోటల్ ఈకో ఫ్రెండ్లీ దుర్గమాతగా మనకు గత 25 సంవత్సరాల నుంచి మేము ఎవ్వరు ప్లాస్టర్ ప్యారిస్ వాడకుండా ఈ అమ్మవారిని ఇట్లా మా అందరూ మట్టి విగ్రహాలే చేయాలని చెప్పేసి మా యొక్క కాన్సెప్టు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నారండి? ఇది 26వ సంవత్సరం అండి. మొదటిసారి 5 అడుగుల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 72 అడుగుల వరకు చేయడం జరిగింది. ఓకే అండి. ఇక్కడ అమ్మవారి చీరలు కానీ వేలం ఎలా ఉంటుందండి? ఈ అమ్మవారి చీర అనేది చాలా ప్రత్యేకత అండి, చాలా సెంటిమెంట్. గత 25 సంవత్సరాల నుంచి చాలామందికి అప్పుడు 25 సంవత్సరాల కింద వచ్చిన భక్తులు ఇప్పుడు కంటిన్యూ వస్తున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆ వేలంలో చీర తీసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు పుట్టడం జరిగింది, మరి జాబులు లేని వాళ్ళకి జాబుల్లో ఒకటి, కోర్టులో కేసులు ఉన్న వాళ్ళని వచ్చి మరీ చెప్పి అమ్మవారి దగ్గర ఉండిలో కానుకలు సమర్పించుకొని వచ్చి అమ్మవారి చీరకు సెంటిమెంట్గా మరీ పోటీ పడుతుంటారు. సో మనము ప్రతిసారి ఏంటంటే ఒక 2-3 టైమ్స్ మనము అమ్మవారి దసరా రోజు నిమజ్జనం రోజు అమ్మవారి చీరలు వేలంపాట పెడతాం. సో భక్తులు అందరూ వచ్చి మాకు అవకాశం దొరుకుతలేదు, ఆ రోజు మేము రాలేకపోయినామంటే వాళ్ళ గురించి ఒక 9 శారీస్ 9 మందికి అవకాశం ఉండేలా 101 పెట్టి వాళ్ళకు లక్కీ డ్రా ద్వారా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా చాలామంది దాదాపు ఒక 35 నుంచి 50 వేల జనాలు పబ్లిక్ వస్తున్నారు. సో వాళ్ళకు కూడా అవకాశం. నిన్న మా మహారాష్ట్ర నుంచి, మొన్న హర్యానా నుంచి, మొన్న ఒరిస్సా నుంచి వాళ్ళు చాలామంది వచ్చి మాకు చీర మేము తీసుకున్నాము, మాకు ఎట్లా అక్కడ పంపిస్తానంటే ఆ పంపించే ఫెసిలిటీస్ కూడా నేను కలిగిస్తానని చెప్పేసి వాళ్ళకి అది చేశానండి. ఓకే అండి. ఈ అమ్మవారి రూపం ఈ వరకు రావడానికి ఎన్ని రోజులు పట్టిందండి? అసలు కళాకారులు ఎవరండి? ఈ అమ్మవారు ప్రత్యేకత మీరు ఇంతకుముందు అడిగినప్పుడు కూడా చెప్తున్నాం. ఇక్కడ మన దగ్గర ఎందుకు జనాలు ఇంత సెంటిమెంట్గా ఇంకా అమ్మని చూడడానికి వస్తారంటే ఒక ప్రత్యేక రూపం ఉంటుంది. మీరు ఒకసారి మీరు ఫోటో మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా ఇలాంటి రూపం ఉండదు. అట్లా ప్రతి సంవత్సరము 25 సంవత్సరాల నుంచి ఒక డిఫరెంట్ అమ్మవారు రూపాన్ని మేము తయారు చేసి ఆ రకంగా దర్శనమిస్తామన్నమాట. సో మనకు దాదాపు 45 రోజులు లాస్ట్ టైం అయితే 2 months అయింది. మనకు 60 రోజులు పట్టింది. కొద్దిగా గ్రౌండ్ వర్క్ అది ఇది ఉంది కాబట్టి మనకు పర్మిషన్ లేట్ అవ్వడం వల్ల, మళ్ళీ వర్షాలు ఎక్కువ అవడం వల్ల దాదాపు 45 నుంచి 50 రోజుల వరకు అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరిగింది. దాదాపు 26 మంది కళాకారులు, అందులో నాగేష్ శిల్పి, ఆయన ఆధ్వర్యంలో ఈ అమ్మవారు తయారు చేయడం జరిగింది. ఓకే అండి. నిమజ్జనం ఎక్కడ చేస్తారండి? నిమజ్జనము ఇక్కడ ఉంటుందండి. ఇక్కడనే అమ్మవారిని తయారు చేసినాము, మరియు ఇక్కడనే పూజలు ఉంటుంది, ఇక్కడనే నిమజ్జనం ఏర్పాటు. 4వ తారీఖు అక్టోబర్ 4th శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం. సాయంత్రం ఊరేగింపు మాత చిన్న అమ్మవారు ఉంది. సాయంత్రము ఊరేగింపు మాత అమ్మవారికి పండుగ రోజు పాదాలు నిన్న ముక్కు పొడుగా సమర్పించినాం. ఈరోజు అమ్మవారికి పాదాలు బంగారు పాదాలు ఉంటాయి. ఆ పాదాలు
అమ్మవారు ఊరేగింపులో ప్రదర్శించి అందరికీ పాదదర్శనం చేపించి ఊరేగింపు నుంచి ఇక్కడ 4 గంటలకు బయలుదేరి నైట్ 8 గంటలకు 9 గంటలకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైన వేద పండితులు తిరుపతి నుంచి కానీ ఇక్కడ శ్రీశైలం నుంచి కానీ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి వస్తారు. వాళ్ళ చేతుల ద్వారా అమ్మవారు మహా ఆరతీలు ఉంటాయి. తర్వాత తదుపరి కార్యక్రమము నిమజ్జనము, మన కాశీ నుంచి వాటరు మన పాలాభిషేకం చేసి అక్కడ నుంచి మనకు రాత్రి 10:30, 11 o'clock నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఏటా ఇలా అమ్మవారిని అడుగు అడుగు పెంచుతూ పోవడానికి గల కారణాలు ఏంటండి? అంటే పెంచాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే మనకు ఈరోజు టైం బౌండ్ హుస్సేన్ సాగర్ నిండిపోవడానికి కారణం కూడా ఏంటంటే అదేం కాదు, ఇంకా చాలా చెరువులు కూడా నిండి ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఎందుకు తెలుసా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అక్కడ గణేష్ నిమజ్జనం చేశారు. చాలా ఓవర్ఫ్లో ఒకటి వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్ అక్కడ ఉన్న జీవాలు కానీ మళ్ళీ స్మెల్ కానీ దుర్వాసన మొత్తం అలాంటివి జరుగుతుంది. సో దాని కాన్సెప్ట్లో ఇదే మట్టి విగ్రహాలు అదే హుస్సేన్ సాగర్లో కానీ ఇతర చెరువులలో కానీ వేసి ఉంటే ఆ మట్టి అనేది మొత్తము కరిగిపోయి కొద్దిగా మనకు లెవెల్ కూడా మనకు తగ్గిపోతుండే. ఇంకా వాటర్ వచ్చినా కూడా స్టోరేజ్ కెపాసిటీ ఉంటుండే. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ ఒకటి, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోవడం ఒకటి. సో ఆ కాన్సెప్ట్గా మేము 25 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం కారణం ఏంటంటే గత 8 సంవత్సరాల క్రితము 50 అడుగుల దుర్గామాతని ఇక్కడ కోటి నుంచి ఇసందార్ నుంచి టైం బండ్ వరకు తీసుకెళ్తుండే. ఇంత కూడా డ్యామేజ్ కాకుండా అంత పెద్ద విగ్రహం. ఎందుకంటే అందరూ కలకత్తా అంటే మట్టి విగ్రహం తయారు చేస్తే డ్యామేజ్ అవుతుందని భయపడతారు. ఎటువంటి భయం లేదు. ఇలాంటి విగ్రహాలు ఇట్లనే తయారు చేసి మట్టి విగ్రహాలతో మనం నిమజ్జనం చేస్తే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవడం జరుగుతుంది. మళ్ళీ మనకు ఏంటంటే మన గత 10 సంవత్సరాల నుంచి ఇలా చేయడం ద్వారా మనని ఆదర్శంగా తీసుకొని మన వైజాగ్లో కానీ మన విజయవాడ కానీ గుంటూరు కానీ పిఎన్టీ కాలనీలో కానీ మరి మన నాగోల్లో అక్కడనే సేమ్ మనలాగానే పెట్టి అలాగే మనకు ఇదే విధంగా 50-60 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి అక్కడనే నిమజ్జనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మార్పు మా ద్వారా చాలా మార్పు వస్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాలలో టోటల్గా మార్పు చెందుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను. ఓకే అండి, ఇక్కడ అమ్మవారిని రూపొందించడానికి మట్టిని కలకత్తా నుంచి తెప్పిస్తామన్నారు. అసలు కలకత్తా యొక్క మట్టి యొక్క విశిష్టత ఏంటి? ఈ విగ్రహం తయారు చేయడానికి మనం ఇక్కడ ఉన్న ఫస్ట్ గడ్డితో రూపం తయారవుతుంది. గడ్డి తర్వాత ఇక్కడ ఉన్న మన ఎర్ర మట్టి ఉంటుంది. ఆ మట్టితోని కొద్దిగా బాడీ వస్తుంది. దాని తర్వాత ఫినిషింగ్ వర్క్ అనేది కలకత్తా సముద్రం మట్టి. ఆ సముద్రం మట్టి అక్కడ నుంచి మేము ట్రైన్ కానీ లేకపోతే లారీలో కానీ తెప్పించి ఆ మట్టితోని ఫినిషింగ్ వచ్చి అమ్మవారి ఫేస్ రూపం అనేది మనం ఎలా అయితే మన ఫోటో 3 నెలలు ఆ ఫోటో తయారు చేయడానికి డిజైన్ చేయడానికి మనం 3 months నుంచి కష్టపడతాం. సో ఆ ఫోటో ఇచ్చి ఆ ఫోటో ద్వారా ఇలాగ రావడం అనేది ఆ మట్టి రూపంలో మనకు ఎట్లా స్ట్రక్చర్ కావాలి ఎట్లా కావాలన్నా ఆ మట్టి ద్వారానే అవుతుంది అనమాట. ఆ మట్టితోని మనకు అమ్మ రూపం వస్తుంది. రూపం వచ్చిన తర్వాత ఓన్లీ వాటర్ పెయింట్స్, ఎక్కడ %1 పొల్యూషన్ లేకుండా వాటర్ పెయింట్స్తోనే మనం చేస్తాం. రేపు మీరు నిమజ్జనం చూడవచ్చు, ఇట్లా వాటర్ వేయగానే మొత్తం అంతా మట్టి కింద కరిగిపోతుంది. మెల్ట్ కాగానే మనకు భక్తులందరూ చాలామంది మన రాష్ట్రం నుంచి కాదు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి మట్టిని కూడా చాలా భక్తిగా సెంటిమెంట్గా తీసుకొని వెళ్తారు అన్నమాట. సో వాళ్ళకు కూడా మనం ఎటువంటి కాస్ట్ లేకుండా అందరికీ సరిపోయేటట్టు అందరికీ అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకు సప్లై చేస్తాం. ఇంతమంది భక్తులు వచ్చి మొక్కుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుందండి? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నాకు ఈ విగ్రహం వర్షానికి తయారైతలేదు అనే ఒక బాధ, చాలా టెన్షన్ ఉండే. సో వచ్చిన వాళ్ళందరూ ఏం లేదన్నా అమ్మారు అవుతుంది మీరు టెన్షన్ పడకండి అని ఎంతోమంది ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యమే నాకు ఈరోజు అమ్మారు ఈ రూపంగా ఇక్కడ వచ్చి తయారైంది. సో నాకు చాలా సంతోషం ఏంటంటే నాకు మన భారతదేశంలోనే ఇంత పెద్ద విగ్రహం తయారుగా గుర్తింపు వచ్చినందుకు సంతోషం ఒకటి. రెండోది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మని దర్శించుకొని వచ్చి ఒక్కసారి నాకు వాళ్ళు వచ్చి సన్మానం చేయడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకోటి స్పెషల్గా ఏంటంటే ఫారినర్స్ వస్తున్నారు. అంటే నేను అనుకుంటున్నా నాకు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మనకు ఈ గుర్తింపు వచ్చింది. సో నాకు 5 times హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా రావడం కూడా జరిగింది.
సో నేను దాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నా. అమ్మారు నాకు, మా బస్తీవాసులు అందరూ, నా తోటి అసోసియేషన్ మెంబర్సు, మొత్తము నాకు సహకరించిన భక్తులందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత మంచి అవకాశం నాకు అమ్మారు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిమజ్జనానికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందని విన్నాను. సో నిమజ్జనానికి ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? ఈ యొక్క అమ్మవారి నిమజ్జనం చూడడానికి, ఎందుకంటే ఇప్పుడు అన్ని విగ్రహాలు టైం బొండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిమజ్జనాలు అవుతాయి. సో ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ వెళ్ళి చూడలేరు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చైర్స్ వేసి వాళ్ళకు ఒక అన్ని ఏర్పాట్లు చేసి ఆ రోజు ప్రసాదం అందరికీ ప్రసాదాలు పెట్టి మనం ఇక్కడనే కూర్చొని ఎల్ఈడి స్క్రీన్లో కానీ ఇంకా మళ్ళీ అన్ని ఏర్పాట్లు. ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద హారతీలు ఉంటాయి అమ్మవారికి. ఆరతిల ద్వారా అమ్మవారు నిమజ్జనము పూజ ఏర్పాట్లు చేస్తాం కాబట్టి ప్రతిసారి దాదాపు 50,000కు పైనే ఈ గ్రౌండ్ సరిపోవట్లేదు. అంత జనాలు వచ్చినందుకు కూడా కొంతమంది అక్కడ బయట కూర్చుంటారు, కొంతమందికి లైవ్ టీవీ ఛానల్ ద్వారా కూడా నేను ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాను. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అదే చాలామంది మేము అక్కడికి వస్తే ప్లేస్ సరిపోలేదని వాళ్ళకు కూడా మీరు లైవ్ ఛానల్ కూడా మీరు దర్శనం నిమజ్జనం చూడొచ్చు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే వృద్ధులు, చాలామంది వృద్ధులు, మహిళలు, ఎందుకంటే మేము హుస్సేన్ సాగర్కి వెళ్ళి చూడాలంటే మాకు అందరికీ ఇబ్బంది ఉంటుంది కదా. ఇక్కడ లైవ్లో చూస్తుంటే వాళ్ళకు ఒక కన్నుల పండుగగా, ఒక నిజమైన ఒక టెంపుల్లో ఒక అమ్మవారు అభిషేకం చేస్తే ఎలా వాళ్ళు ఆనందపడతారో ఆ రకంగా ఈ అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. దాదాపు 50,000 పైనే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మీరు ఇక్కడ అమ్మవారిని గత చాలా ఏళ్ళుగా మీరు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. సో మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తాయా సార్? నా ప్రయత్నం చెప్పాను కదండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడేంత వరకు నేను ఇలాగే మట్టి విగ్రహాలు పెడుతూనే ఉంటాను. ప్రభుత్వంతో సహకారాలు అందిమని నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఒక చేంజ్ ఆఫ్ ఒక హిస్టరీ, అంటే మనకు గత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది ప్లాస్టర్ ఆఫ్ వాడకుండా మట్టి విగ్రహాలు వాడని చెప్పేసి. సో నేను ప్రత్యేకమైన కళాకారులకు కూడా చెప్తున్నాను, ధూళిపేటలో మంచి మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే మీ దగ్గర కళ ఉంది, ఆ కళని మట్టి ద్వారా మీరు ఆ రూపాలు విగ్రహాలు చేస్తే 100% సేల్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ప్లాస్టర్ ప్యారిస్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అన్ని పొల్యూషన్ పెరిగి లేని వ్యర్థాలు ఇక్కడ మళ్ళీ లేని ఇన్ఫెక్షన్స్, అంటే చుట్టుపక్కల ఎక్కడైతే పాండ్స్ కానీ జలచరాలు ఉన్నాయో అక్కడక్కడ సరునారే కానీ, టైంబొండే కానీ, మల్కాజ్గిరిలో అక్కడే కానీ, ఇంకా ఉప్పల్లో కానీ, ఎల్బినార్ ఎక్కడైనా కూడా ఈసారి ప్రభుత్వము ఎక్కడ వారికి అక్కడ అన్ని సదుపాయాలు చేశారు నిమజ్జనం చేసుకోవడానికి. అవన్నీ కాకుండా డిస్ట్రిక్ట్లలో కానీ. సో ఈ ప్లాస్టర్ ప్యారిస్ నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశంలో మారాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం ఇది. సో నా ఫ్యూచర్ అదే. ఫ్యూచర్లో ఇంకా అమ్మవారు ఎంతవరకు సహకరిస్తుందో, భక్తులు సహకరించినంత మటుకు నేను అమ్మవారిని పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ.